బెల్లాపూర్ గ్రామంలో ప్రెస్ మీట్ పెట్టి మా యొక్క మాజీ ఎమ్మెల్యే గారి భూపారెడ్డి గారికి అదేవిధంగా అక్కడున్న సర్పంచ్ గారిని వారి గురించి మాట్లాడడం జరిగింది. అయ్యా కాంగ్రెస్ నాయకులారా, మీకు నేను ఒకటే అడగదలుచుకున్నా. మేము అభివృద్ధి కొరకు పార్టీలకు అతీతంగా అందరికీ ప్లాట్లు ఇవ్వడం జరిగింది. అంతేకాని వాడు నావాడా నీవాడని ప్లాట్లు ఇవ్వలేదు. గత 30 సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే ప్లాట్లు ఇచ్చినామో అదే రకంగా మేము కూడా ప్లాట్లు ఇవ్వడం జరిగింది. అంతే తప్ప ఏదో రాజకీయ కక్షతో మేము ఇవ్వలేదు. అదే మాదిరిగా మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ సంస్కృతి, మాట్లాడే సంస్కృతి మాది కాదు. మీరిచ్చిన ప్లాట్లు మీరు ఏం మాట్లాడుతున్నారు మా భూపారెడ్డి గారి మీద? ఈ సర్టిఫికేట్లు, ఇందిరమ్మ సర్టిఫికేట్లు మీరు ఇచ్చినాయా మేము ఇచ్చినాయా అని చెప్పుకుంటున్నారు. మేము అడిగింది మా నాయకుడు ఏంటంటే, ఈ ఇందిరమ్మ సర్టిఫికేట్లు మీరిచ్చినాయే, మేమిచ్చినాయి కావు, మీరిచ్చినాయే, మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన సర్టిఫికేట్లే. దీన్ని పట్టుకొని ఆయన చేతిలో పట్టుకొని మీరు వీళ్ళను కూలగొట్టడం మీ నిజాయితీ అని ఆయన ప్రశ్నించడం జరిగింది. మేమిచ్చినామని ఆయన చెప్పుకోలేదు. అదేవిధంగా రెండో విషయం ఏంటంటే, ప్లాట్లు మీరు దొంగ సర్టిఫికేట్లు పైసలు తీసుకొని ఒక వ్యక్తితోని, ఒక ప్లాట్ తీసుకున్న వ్యక్తితో చెప్పించండి. మరి ఇచ్చినట్టు మీరు కోర్టు నుంచి మీరు చదువుకున్నారా చదువుకోలేరా మీ సంస్కృతి నేను వదిలేస్తున్నా, మీ వివేకం అది. ఎందుకంటే దానిలో 9 పాయింట్లు పెట్టినారు, 9 పాయింట్లు మాట్లాడిరు. మరి లాస్ట్ ఉంది ఇంకొక పేరా, మరి ఆ 3వ పేజీ మీరు ఎందుకు పెట్టలేదు? మీరు దాని గురించి ఎందుకు వివరణ ఇవ్వలేదు? సరే మీరు లేరంటారు కదా, నేను సంతోషిస్తున్నాం. మీరు మీ ఎమ్మెల్యే గారి ప్రోద్బలం లేదు, మీ గ్రామ సర్పంచ్ లేదు, మా గ్రామ సర్పంచ్ లేదు అని మీరు అందరు చెప్తున్నారు. మేము కూడా హర్షిస్తున్నాం లేకుంటే. అయితే దాన్ని కూలగొట్టకుండా మీరు మీ ఎమ్మెల్యేగా, మీ సర్పంచ్గా మీ బాధ్యత లేదా? ఆ యొక్క వాళ్ళు పేద ప్రజలు, వాళ్ళేమి ఉన్న ప్రజలు కాదు, అమాయకులు. మరి వాళ్ళను ఆదుకునే జ్ఞానం మీకు లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను ఎమ్మెల్యే గారికి డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే మా సంస్కృతి అది కాదు. మేము అభివృద్ధి చేసినాము. మా యొక్క మాజీ ఎమ్మెల్యే భూపారెడ్డి గారు 94 కోట్ల నిధులను వచ్చి రద్దు చేసిండని మీరు చెప్తున్నారు. అయ్యా 94 లక్షలు మీరు రద్దు చేసిరని మీరు చెప్తున్నారు. నేనేమంటున్నా ఈరోజు అంటే, మీరు రద్దు చేసిరని చెప్తున్నారు కదా, ఈరోజు రద్దు చేయలేదు. ఆ రోజు ఆ ప్రొసీడింగ్లు ఏమంటే ఎక్కడ కూడా ప్రొసీడింగ్లు కనిపించలేవు. ఒకవేళ ఆ రోజు ఆయన రద్దు చేయించింది కదా, ఈరోజు మీరు ఇంకా 94 కాదు, ఇంకా 94 కోట్లు తీసుకురండి, మేము సంతోషిస్తాం, మీ ఎమ్మెల్యే గారికి మేము సన్మానం చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా మీకు. అదేవిధంగా మీరు దోసపల్లి సర్పంచ్ దత్తు గారు, మీరు ఆ నీచమైన సంస్కృతి, నీచమైన భాష మీరు మాట్లాడొద్దు. ఎందుకంటే మన స్థాయి ఎక్కడి వరకు మనం అక్కడనే ఉండాలి. మన నాయకులు మాట్లాడుకునే స్థాయి మనం మాట్లాడొద్దు. ఎందుకు? మనకు సంస్కారం ఉంది, మనకు తెలివి ఉంది, అది గ్రహించుకోవాలని చెప్పి నేను దత్తు గారిని నిన్ను వేడుకుంటున్నా. అదేవిధంగా నువ్వు అట్రాసిటీ కేసు చేసిండు నా మీద, నువ్వు వచ్చినావు భూపారెడ్డి అంటుండు. మనం ఏదైనా చేసినప్పుడు వస్తారు, నేను రాలేదనకొచ్చిన, వచ్చుండొచ్చు, ఆయన చేసి ఉండొచ్చు. కానీ నీ ఊరు సమస్య నీకే తెలుస్తలేదు, నీ దోసపల్లి గ్రామం సమస్య నీకే తెలుస్తలేదు. నువ్వు వచ్చి నా బెల్లాపూర్లో వచ్చి నువ్వు మీటింగ్ పెట్టి, ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం అది నీకు కరెక్ట్ కాదు. మేము కూడా 10 సంవత్సరాలు మేము కూడా ఉన్నాం, కానీ గ్రామంలో వచ్చి ఏది చర్చకి ఇట్లా దిగలేదు. మేము మీ పైన మేము ఏది అటాక్ చేయలేము, మీ ఏది చెడుగా మాట్లాడలేదు. మీరు తెలుసుకోండి, మీ స్థాయి ఏందో అంతవరకే మాట్లాడండి. మీ గురించి మీ గ్రామంలో ఏమంటున్నారో అది తెలుసుకోండి. నువ్వు మంచి చేయు, మేము కూడా సంతోషిస్తాం, మా పార్టీ తరఫున మీకు కూడా సన్మానం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నీకు దత్తు తెలియజేస్తున్నా. అదేవిధంగా సిద్ధారెడ్డి గారు, నువ్వు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుని అంటున్నావు, నువ్వు ముందు ఏ పార్టీలో ఉన్నావు, నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు, నువ్వు ఏంది, నీ చరిత్ర నువ్వు తెలుసుకో. నువ్వు మా నాయకుని మీద అంత ఘోరంగా మాట్లాడుతున్నావు, అది నీ సంస్కృతి కాదు. నీ పరిస్థితి ఏంది నువ్వు ఆలోచన చేసుకో. నువ్వు నాకు సోదరుని లెక్క, నీకు ఒకటే తెలియజేస్తున్నావు సిద్ధారెడ్డి, నువ్వు ఏం చేస్తున్నావు, నీ మనూరులో ఏమవుతుంది, నీ మనూరులో ఏం జరుగుతున్నది, నువ్వు ఎవరిని ఏమంటున్నావు? నీ పార్టీలో ఉన్న నీ ఎంపీ గారే నీకు ఫోన్ చేయలేదా? ఇది నిజం కాదా? నువ్వు నీ మనసాక్షిగా తెలియజేసుకో. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చేసినావని నేను చేయకపోవడం కూడా నీ ఖండించకపోతే అదే ఈయన తప్పుంది అనేది నాకు కూడా వస్తుంది. ఆ భావనతోని మొట్టమొదటిసారిగా నీ పైన నేను ఈరోజు నీ మీడియా ముందుకు రావాల్సి వస్తుంది. గారు నీకు ఫోన్ చేసి సర్పంచ్ ఎవరైనా అయినరా,
ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సిద్ధారెడ్డి నువ్వు ఒక్కనిగా మనూరు సర్పంచ్ అయినా అని నిన్ను నిలదీసిండా, నిన్ను అడిగిండా లేదా? అది నీ విజ్ఞతకు నేను వదిలేస్తున్నా అంతే తప్ప ఈరోజు నీకు సర్పంచ్గా గెలిపించిన ప్రజలు కానీ నీ పెద్ద మనుషులు కానీ వాళ్ళు నిన్న నువ్వు మాట్లాడినటువంటి భాష విధానాన్ని వాళ్ళు ఈరోజు వాళ్ళు తలకాయ కిందికి వేసుకొని వాళ్ళే అరే ఈ అవమానం ఈ విధంగా మాట్లాడొద్దు మా సర్పంచ్ కానీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇట్లా మాట్లాడొద్దు అని చెప్పి వాళ్ళు కూడా చింతిస్తున్నారని చెప్పి సందర్భంగా నీకు తెలియజేస్తున్నా. నువ్వు మాట్లాడుతున్నావు, ఏమని మాట్లాడుతున్నావు? ఫేక్ సర్టిఫికేట్లు, రద్దయిన సర్టిఫికేట్లు నీ మనులో కూడా ఉన్నాయి కదా సమస్యలు. నీ మనులో ఉన్న సర్టిఫికేట్లు లేవా? ఒక ఎంఆర్ఓ ఇచ్చిండు సర్టిఫికేట్లు, అవి ఎంఆర్ఓనా ఫోర్జరీదా అనేది దాన్ని ఒకటి నువ్వు సంతకాన్ని నిరూపించుకోండి మీరు ఎంఆర్ఓతోని, నేను దానికి ఒప్పుకుంటా. అంతేగాని మీరు మా నాయకుని పైన బురద మాత్రం సహించేది లేదని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కూడా నేను హెచ్చరిస్తున్నా. అదేవిధంగా మీరు గ్రామానికి మీ ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు ఏదన్నా ఒక 10 రూపాయలు వచ్చి మీరు ఏదన్నా ఒక రోడ్డు కానీ ఒక వర్క్ కానీ కొబ్బరికాయ కానీ కొట్టినుంటే మీరు చూపెట్టండి. ఎన్ఆర్జీఎస్ పథకంతో చేసిన పనులకే తప్ప మీ రాష్ట్ర ఫండ్ నుంచి ఏదైనా ఒక రూపాయి పెట్టిరా గ్రామ పంచాయతీ నుంచి కూడా అని కూడా మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు 33 నెలలు అవుతుంది, 33 నెలల మీరు 33,000 కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కేటాయించలేదు. ఈ ఎన్ఆర్జీఎస్ ఫండే మీరు సీసీ రోడ్లు వేసిరు అంతే తప్ప మీ ఎమ్మెల్యే గారు వచ్చి కొబ్బరికాయ కొట్టింది కూడా మొన్న ఎమ్మెల్యే గారు సోదరుడు వచ్చి కొట్టింది కూడా అది ఎన్ఆర్జీఎస్ కింద, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కాదు, అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా మీరు చేయాలనుకునే అభివృద్ధి చేయండి. ఏ ఊరిలో ఏ ఊరికి పోదాముడు చర్చకు మేము కూడా సిద్ధం. మీరు మాట్లాడుతున్నారు చర్చకు సిద్ధమా అనేది. నారంకేడ చూడండి సీసీ రోడ్ ఇప్పటి వరకు ఏ ఊర్లో ఒక రోడ్ అన్నా మీరు మెటల్గా బీటీ రోడ్ వేసిరా ఏ గ్రామానికన్నా ఏ రోడ్ కన్నా కానీ. తున్నూరు నుండి గెలవగానే మీరు ఎమ్మెల్యే గారు మీరు వచ్చి చెప్పారు మేము తున్నూరు నుండి ఇది మా మాయమంతా మాది మా నాన్నగారిది అని చెప్పి మీరు చెప్పారు. ఆ రోజు నేను కూడా వచ్చి సన్మానం చేసిన. ఎందుకు నువ్వు గెలిచిన ఒక ప్రోగ్రాంకి వచ్చినావు, నేను కూడా ఎంపీటీసీగా సర్పంచ్గా ఉంటుంది కాబట్టి మా బాధ్యతగా నేను కూడా ప్రోటోకాల్ ప్రకారం వచ్చినా నీకు కూడా నేను సన్మానం చేసిన, సంతోషించిన. ఎందుకంటే నువ్వు ఎమ్మెల్యేవు, తాలూకాకి ఎమ్మెల్యేవు, పార్టీ ఏదైనా కావచ్చు. కానీ నువ్వేం చెప్పినావు, తుమ్నూరు నుండి వయా సింధోల్ నుండి బోరంచ నుండి వయా తుమ్నూరు నుండి బోరంచ వరకు రోడ్ వేస్తున్నామని చెప్పినావు. ఇప్పటి వరకు ఆ రోడ్డుకు ఏది లేదు. అటువంటి ఏదైనా పని చేయండి, నేను సంతోషిస్తాము. అమాయక ప్రజలు వాళ్ళు అమాయకులు, వాళ్ళపైన మీరు దౌర్జన్యంగా షటరింగ్ కొట్టేసి మేము మాకు ఎమ్మెల్యేకి సంబంధం లేదు అనడు మీ అవివేకానికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా నేను ఇంకో మాట అడగదలుచుకుంటున్నా మీకు. మీరు కొందరు రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, మీరు అయ్యా మీరు ఏమైనా చేస్తున్నా, మీ గ్రామాలలో ఏముంది, మీ నాయకులు మీకు ఏమంటున్నారు, మీరు ఒక ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిరని చెప్పుకుంటున్నారు. కానీ ఎక్కడ కూడా మా దగ్గర కూడా దాదాపు 24 ఇండ్లు ఇవ్వడం జరిగింది. దాదాపు 24 ఇండ్లు ఇస్తే అందులో ఒక 5-6 ఇప్పటి వరకు అయినాయి. మిగతా వాడు కట్టే నాతుడు లేడు. ఇప్పటి వరకు కూడా పూర్తి కంప్లీట్ అయిన బిల్లు ఎవరి కూడా రాలేదని చెప్పి సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా మీరు అంటున్నారు కళ్యాణ లక్ష్మి తులం బంగారము ఎక్కడ పోయినాయి హామీలు, మా కేసీఆర్ ఇది చేయలేదు, మేము వాగ్దానాలు ఇవ్వకుండా మా కేసీఆర్ ఏవి వాగ్దానాలు ఇవ్వకుండా ఆ ఇచ్చినతో పాటు మరి కొత్తగా ఈ కళ్యాణ లక్ష్మి కానివ్వండి, షాదీ ముబారక్ కానివ్వండి, ఇంకా ఇసుంటి రైతు బంధు కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, ఇవన్నీ మా కేసీఆర్ గారు ఇచ్చారు. ఇప్పుడు మీరు చెప్తున్నారు మీరు ఎక్కడ పోయింది మీ రైతు బంధు 3 సార్లు ఎగ్గొట్టిండు. ఇప్పటి వరకు అది చెప్పండి. ఆ విషయం ఆ రాజకీయం పక్కన పెట్టండి, మీరు వచ్చి దాని గురించి చర్చించండి తప్ప ఈ రాజకీయం కాదు. నేను కూడా మీకు సహకరిస్తా. మీరు ఏముందో అభివృద్ధి గురించి నడవండి, మీ వెనకాల వస్తాం. మేము మాకు ఆ పార్టీ ఈ పార్టీ అని మేము మాట్లాడతలేము. మీరు కలెక్టరా మీ ఎమ్మెల్యేనా ఎంపీ దగ్గరికి తీసుకెళ్ళండి, మేము కూడా వస్తాం. మీ ముఖ్యమంత్రి కూడా మేము మాట్లాడుతున్నారు. సిద్ధారెడ్డి గారు నువ్వు మాట్లాడుతున్నావు ఇది రేవంత్ రెడ్డి ఆగి ప్లాట్లు గులగొట్టేది అంటున్నావు. రేవంత్ రెడ్డి లేకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు. అయ్యా నీకు తెలుసుకో తెలియకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి సిబ్బంది మొత్తం ఆయనది ఉంటుంది, గవర్నమెంట్ నడిపిస్తున్నాడు ఆయన. ఆయన తెలుసుకొని మీరు మాట్లాడండి. రేవంత్ రెడ్డి ఆర్డర్ ఇస్తేనే కదా ఇక్కడ రేవంత్ రెడ్డి వాడు ఈ ఆర్డర్ ఇస్తేనే కదా మీరు ఇక్కడ వచ్చే పోలీసు ఇది మీరు అది మీ అవివేకానికి నిదర్శనం. అమాయక ప్రజలపైన మీరు దౌర్జన్యం చేస్తున్నారు, పక్కాలా ఉండి మీరు దౌర్జన్యం చేస్తున్నారు. అంతే తప్ప ఏదైనా చేసేది ఉంటే ముందుకొచ్చి ఎదుర్కోండి. అంతే తప్ప చాటున రాజకీయాలు చేయడం మానుకోండి. మీరు భాషా విధానం మాట్లాడుతున్నారు, ఆ భాష నాకు కూడా వచ్చు. కానీ నేను ఒక సంస్కృతవంతుడు, నేను ఎక్కడ చదువుకోలేను, కానీ నాకు కూడా తెలివి ఉంది. అందుకనే నేను మీకు కూడా చెప్తున్నా,
మీరు తెలుగుతో మాట్లాడండి. నిన్న ఏం మాట్లాడారు? భూపాలరెడ్డి సిగ్గుందా శరముందా అని మాట్లాడుతుంది. అయ్యా నేను కూడా అడుగుతున్నా, మీ నాయకునికి సిగ్గుందా శరముందా? సంజయ్ రెడ్డి నీకు కూడా, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, నీకు సిగ్గుందా శరముందా? నువ్వు ఈ పేద ప్రజలపైన ఈ రకంగా గులగొట్టడానికి నీకు అహంకారం ఉందా? అవివేకమా నువ్వు అని చెప్పి నీకు కూడా నేను హెచ్చరిస్తున్నా, అడుగుతున్నా గట్టిగా. నువ్వు వాళ్ళని వచ్చి పరామర్శించేది పోయి అది ఎవరో గవర్నమెంట్ దాన్ని చేసుకొని పోతాను అంటున్నావు. అయ్యా ఇది మా సింగూరు రిహాబిటేషన్ విలేజ్. ఆ రోజు మేము భూమి వారికి ఇచ్చినప్పుడు మాకు కొన్ని నిబంధనలకు లోబడి, మాకు కొన్ని షరతులకు లోబడి మేము భూమి ఇచ్చినాం. ఆ రోజు మీ నాయన గారు కూడా ఉన్నారు, మీ నాయన గారు కూడా ఉండి సింగూరు దాంట్లో ఆయన కూడా పాల్గొన్నది, ఆయన కూడా పంచుకున్నాడు. మరి మీకు తెలియదా ఈ విషయము? సింగూరు రిహాబిటేషన్ కింద ఈ గ్రామాన్ని 62 ఎకరాలు 63 ఎకరాలు ఈ పట్టా సర్టిఫికేట్ల కోసమే ఈ గ్రామాన్ని ఈ ఎకరాలను భూమిని సేకరించడం జరిగింది. ఇది మీరు తెలుసుకోండి అని చెప్పి మీ ఎమ్మెల్యే గారికి మీకు నేను వివరిస్తున్నా. మీకు తెలియకపోతే తెలుసుకోండి. మీరు డాక్టర్గా ఉన్నారు, మీరు రాజకీయాలు లేరు, మీరు తెలుసుకోండి అని చెప్పి మిమ్మల్ని తెలియజేస్తున్నా. 63 ఎకరాలు ఈ భూమి లేని వాళ్ళది అందరిది కూడా భూమి తీసుకొని, గవర్నమెంట్ తీసుకొని ఈ రిహాబిటేషన్ విలేజ్ కింద ఈ భూమి సేకరించడం జరిగింది. ఈ భూమి అనేది పట్టాల కోసమే, ఎవరికైతే ఇండ్లు లేవో వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఒక రూల్ తోని ఈ పట్టా భూమి తీసుకోవడం జరిగింది. దాని ప్రకారమే, ఈ జియో ప్రకారమే తహసీల్దార్కు మేము గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఉన్నప్పుడు మేము గ్రామ పంచాయతీలో తీర్మానం చేసి ఇది ఎంఆర్ఓ గారికి ఇచ్చి దీన్ని తీర్మానం ప్రకారమే ఎంఆర్ఓ గారు సర్టిఫికేట్ చేసి ఇచ్చిండు. అంతే తప్ప ఇక్కడ అవినీతి చేయలేము, ఎవరికి మేము మోసం చేయలేము. రెండో విషయం, మీరు ఇంకోటి మాట్లాడుతున్నారు. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు అధికారులను బెదిరించి మా దగ్గర ఫైలు మేము చేసిన రికార్డు ఎంఆర్ఓ ఆఫీసులో లేవు. దీనికి ఎవడయ్యా బాధ్యుడు? సంజయ్ రెడ్డి. ఎవడు దీనికి బాధ్యుడు? నీ అధికారం ఉన్నది కాబట్టి నీ ఫైల్ మాయమైపోతుంది అని చెప్తున్నావు. నీకు సిగ్గుందా? ఒక గవర్నమెంట్ ఆఫీసర్ నీ అధికారం, నీ ఫైల్ మాయమవుతుంది అనడానికి నీకేమో అహంకారం? ఆ ఫైల్ ఎక్కడ పోయింది దాని మీద ఎంక్వైరీ చెప్పి, ఆ ఫైల్ ఎవడు కొట్టేసిండు దాని మీద ఎంక్వైరీ చేయు. అంతే తప్ప ఆ ఆఫీసులో ఫైల్ లేదంట, ఆ రికార్డు మనది కాదంట, ఆడ రికార్డు లేవంట అని చెప్పడానికి నీకు సిగ్గుండాలి, శరముండాలి సంజయ్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా. నీకు ఈ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, నీకు 1, 2 కాదు, మేమే సరిపోతాం నీకు. ఇప్పుడు మీరు కూడా కాంగ్రెస్ నాయకులారా, మేమే సరిపోతాం మీకు. మేము సంజయ్ రెడ్డి గారి దగ్గరికి మేము చెప్పాల్సి వద్దు, మా భూపాలరెడ్డి గారు చెప్పుకుంటారు, వాళ్ళు మాట్లాడగలుగుతారు. కానీ మాకు సంస్కృతి ఉంది, నేనే కూడా ఎక్కువ మాట్లాడతలేను. ఇంకా మా సోదరులు ఉన్నారు, మా నాయకులు ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. మీరు ఇంకా ఆ తర్వాత కూడా మా గ్రామంలో ఉన్న 2, 3 పేర్లు తీసుకుంటలేను. ఏంది మీ పరిస్థితి? మీరు ఒకప్పుడు ఏం చేసిరు? మీరు ఎవరి దగ్గరికి పోయారు? మీ నాయకుడు ఏం మోసం చేస్తే మీరు ఎక్కడ పోయారు? మీకు ఎవరు ఆదుకున్నారు అనే సంగతి కూడా మీ మనస్సాక్షిగా మీకు తెలియాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా నేను ఎంఆర్ఓ గారికి, ఈ సంజయ్ రెడ్డి గారికి నేను ఇంకోటి కూడా అడుగుతున్నా. మీరు షట్టర్ల పైన ఎవరు అమాయకుడు ఇచ్చిండు, మీరు దళితులు ఇచ్చిరని చెప్పి, మేము దళిత సోదరులకు వ్యతిరేకం కాదు, మేము కూడా దళిత సోదరులకు బరాబర్, మేము కూడా వాళ్ళకు ఇళ్ళ సర్టిఫికేట్లు, పట్టా సర్టిఫికేట్లు దళిత సోదరులకు కూడా మేము ఇచ్చినాము, మేము కూడా వారికి ఇచ్చినాము, ఎక్కడొక చోట ఇచ్చినాము. ఈ ప్లేస్ అందరికి ఒకటే ప్లేస్లా, నీ లెక్క మేము అందరికి వచ్చి ఒకటే ప్లేస్లా ఇవ్వలేదు. ఎక్కడున్నా ఒక కాలనీ వర్గాలుగా ఆ దళిత సోదరులకు కూడా మేము ఇచ్చినాము. ఆ సర్టిఫికేట్లు కూడా మా దగ్గర ఇంకా ఇప్పటికి కూడా భద్రంగా ఉన్నాయని చెప్పి మీకు తెలియజేస్తున్నా. నువ్వేదో దళితుల పేరు చెప్పేసి వాళ్ళ మీద అమాయకులను ముందుకు తీసుకొచ్చి వాళ్ళ మీద నువ్వేదో బురద జల్లి వాళ్ళ పేరు మీద మీరు వాడుకుంటున్నారు. అంతే తప్ప మీ సంస్కృతికి ఇది మీకు రేపొద్దున మీకు మంచిది కాదని కూడా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ చిన్న నాయకులు, అయ్యా మీరు గుర్తుంచుకోండి, మేము గతంలో మీ గ్రామంలో, మన గ్రామంలో బీరుగొండ అని చెప్పేసి బోరింగ్ వేసిండు. నేను సర్పంచ్గా గెలవగానే, ఎంపీటీసీగా గెలవగానే ఆయన బోర్ వేస్తుంటే నేను మొత్తం యాదవ్ సోదరుల దగ్గర మొట్టమొదటిసారిగా నేను గెలవగానే ఫస్ట్ ఆ వీధిలోనే సీసీ రోడ్లు, డ్రైనేజీలు కట్టడానికి వెళ్ళిన. అయితే అక్కడున్న నాతోని వచ్చి గొడవ పడ్డాడు. ఇది మోరి కట్టడానికి అది లేదు, ఇది లేదు, వీలు లేదు అని చెప్పిండు. అయ్యా ఎందుకు లేదు అని నేను కొద్దిగా ఆలోచన చేసి దాని వివరణ 2 రోజులు నేను ఆ ఏరియా మొత్తం తిరిగి తెలుసుకున్నా. ఏముంది, ఎందుకు అడ్డుపడుతున్నాడు? ఇక్కడ బోరింగ్ ఉంది. ఆ వ్యక్తి, ఆ కాంగ్రెస్ నాయకుడు, ఆయన ఇంటి ముంగట బోరింగ్ ఉంది.
ఆ బోరింగ్ ఉంది కాబట్టి ఈ నాయకుడు ఈ బోరింగ్ ఉంది కాబట్టి అతను గొడవ పడుతున్నాడు, దీని గురించి ఈయన మాట్లాడుతున్నాడు అని చెప్పేసి తెలుసుకొని నేను అరే బోరింగ్ ఎవరికైనా నీళ్ళు తాగేది ఆయనదైనా నలుగురు తాగుతారు కదా అని చెప్పేసి ఉద్దేశంతో దాని పక్క నుంచి మళ్లించడం జరిగింది. మా సంస్కృతి గది, మా టీఆర్ఎస్ నాయకుల సంస్కృతి గది అని చెప్పి ఈ సందర్భంగా మీ కాంగ్రెస్ నాయకులకు నేను తెలియజేస్తున్నా. ఇక దోసపల్లి సర్పంచ్ ఆయన పైన మీరు ఎన్ని ఆయనకు దర్జనాలు చేసి కొట్టిరు చేసిరు, అయినా మేము ఏనాడు నిందించలేదు మిమ్మల్ని. మేము కూడా మా సోదరునికి మా సంజీవ్కు చెప్పినాం, అందరు ఊరిలో కలిసిమెలిసి ఉండాలనే చెప్పినాము. ఆ రోజు చెప్పినాము, ఈ రోజు కూడా మేము చెప్తున్నాం, నీకు దత్తు నువ్వు రాజకీయాలు చేసి నీకు వాడుకుంటున్నారు, నువ్వు అది గుర్తుంచుకో. రేపు పొద్దున నీ పదవి అయిన తర్వాత నీకు ఎవడు కూడా మళ్ళీ లెక్క పెట్టాడని చెప్పి ఈ సందర్భంగా నీకు తెలియజేస్తున్నా. నువ్వు నా సోదరునిగా అని చెప్పి నీకు ఈ విషయం చెప్తున్నా. అంతే తప్ప నువ్వు వాళ్ళు నీకు ఏదో పదవి నీకు ఇచ్చినా నువ్వు సంతోషపడకు, నీ పదవి అడ్డం పెట్టుకొని నీకు వాడుకుంటున్నారు అంతే తప్ప అని చెప్పేసి నీ సందర్భంగా తెలియజేస్తున్నా. స్టే రాలేదని ఒక విషయం మాట్లాడారు. ఈ స్టే అనేది హైకోర్టు ద్వారా నిన్న ఇది ఆన్లైన్లో వస్తుంది, మీరు చూసుకునాలి. మీరు అధికారులు కూడా మీరు ఏం మాట్లాడారు, మీరు దౌర్జన్యంగా రాజకీయ నాయకులు సంజయ్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో దాని ప్రకారము మీరు ఫాలో అయ్యారు. అధికారులు మీరు కూడా జాగ్రత్త. ఈ ప్రభుత్వం ఈరోజు ఉంటుంది, ఇది కేవలం ఇంకా 24 నెలలు 28 నెలలే. ఆ తర్వాత వచ్చేది మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, మా భూపాలరెడ్డి గారు ఎమ్మెల్యే. మీరు ఇది గుర్తుంచుకోండి. మీరు అధికారులు దౌర్జన్యంగా రాత్రి వచ్చి వాళ్ళు నాయకులు చెప్పినట్టు చేసిండ్రు. కానీ ఈ స్టే నిజంగా ఉందా లేదా అనేది మీరు మీ మనసాక్షిగా మీరు అధికారులు కూడా గ్రహించాలని చెప్పి మేము అధికారులను అడగడం జరిగింది. అయ్యా ఇగో మా స్టే ఉంది, ఇది ఉంది, ఇగో మా దగ్గర ఉంది అంటే మీరు తెల్లగుడ్లు మీరు పైకి లేపుతున్నారు ఎందుకు? ఇప్పుడు ఇంకేమని ఉంటే జరిగిపోయింది, ఇంకేమని ఉంటే చెప్పండి అని మీరు అధికారులు మాట్లాడుతున్నారు. ఇది సమంజసం కాదు. ఇందులో నా ఆసెటర్ కూడా నాకేం లేదు, నాకు సంబంధం లేదు. కానీ అమాయకులు ఉన్నారు, దళిత గిరిజనులు క్యూరు వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను వాళ్ళ తరఫున మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకు నష్టం జరుగుతుంది కాబట్టి నేను ఈరోజు మీ మీడియా ముందుకు వచ్చి నేను మాట్లాడగలుగుతున్నా. అధికారులు మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. వాళ్ళని ఏముంది, మీరు నిజంగా ఉందా లేదా అనేది తెలిసి వాళ్ళకు మీరు దీన్ని న్యాయం చేయాలని చెప్పేసి మేము అధికారులను వేడుకుంటున్నా, అధికారులను హెచ్చరిస్తున్నా. రాత్రి వచ్చి మీకు లేపే పరిస్థితి ఏంది? మీరు దీనికి ఏమైనా స్టే ఆర్డర్ ఉండగా మీకు లేపే అధికారం ఎవరిచ్చారు? కలెక్టర్ గారు కూడా క్లియర్గా చెప్తున్నారు, అయ్యా ఇది మాకు చూపించలేదు మీరు అని చెప్తున్నారు. మేము మా న్యాయవాది కానీ కోర్టు నుండి కానీ ఇది ఆన్లైన్లో స్పష్టంగా వస్తుంది, వాళ్ళకు కూడా కోర్టు నుంచి సమాచారం వస్తుందని చెప్తున్నారు మా అడ్వకేట్ గారు కూడా. అది మీ తప్ప మా తప్ప అది మీరు కూడా గ్రహించుకోవాలని చెప్పేసి మా బాధితులకు న్యాయం చేసే వరకు మేము పోరాడతామని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇక నుండి ఏది జరిగినా మేము నిద్రపోయే ప్రసక్తి లేదని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా గ్రామాభివృద్ధికి మా బెల్లాపూర్ కానివ్వండి, మా మనూరు మండలం కానివ్వండి, నారంకేడ్ తాలూకాలో కానివ్వండి, ఎక్కడున్నా మేము గ్రామాభివృద్ధి గురించి సహకరిస్తాం. ఇక ముందు కూడా సహకరిస్తాం, ఇప్పటికీ కూడా సహకరించినాం. మీకు ఎంత చేతనైతుందో అంత బడ్జెట్ తీసుకురండి, మీకు చేతనైతే మీరు బడ్జెట్ తీసుకురండి, మీరు శాంక్షన్ చేసుకురండి. మీకు ఏదన్నా అడ్డంకులు వస్తే మమ్మల్ని అడగండి, మేము మీ ముందలుండి మేము సహకరిస్తాం, మీకు సన్మానం చేస్తామని కూడా ఈ సందర్భంగా మా సర్పంచ్ గారిని కూడా నేను కోరుతున్నా. ఎందుకంటే మీరు ఎవరో చేసిరో అని మీరు మాట్లాడకండి. చేసుండొచ్చు ఎవరో, వాడు తెలిసి చేసిరో తెలియక చేసిరో, దాన్ని వీరు మన గ్రామస్తులా కాదా, వీరు మన పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని మీరు ఆలోచించకండి. వీళ్ళకు మన గ్రామస్తులే ఉన్నారు అందరు కూడా, వీళ్ళకు కూడా మీరు న్యాయం చేయండి అని చెప్పి నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నా, వేడుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు ఒక వ్యక్తి నా కోటేసి ఉండొచ్చు, ఒక వ్యక్తి నీ కోటేసి ఉండొచ్చు, కానీ రేపు మన ఇద్దరికి కాకుండా మన ముగ్గురికి కాకుండా ఇంకొక వ్యక్తికి కూడా ఓటేస్తారు. అది మనం గ్రహించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అందరు మన గ్రామ ప్రజలు అందరూ మన కార్యకర్తలని మనం భావించాలి. అంతే తప్ప వాడు మనోడు కాదు వినోడు కాదు అని నా దగ్గర వెనుక ఉన్న నలుగురు చెప్తుండొచ్చు, నీ దగ్గర నలుగురు చెప్తుండొచ్చు, కానీ మనం ఎవరిని వారి మాటలు నమ్మొద్దు. మనం ఏముందో వారికి న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కూడా మీకు వేడుకుంటున్నా అని చెప్పి నేను కూడా మీకు వేడుకుంటున్నా, మీకు కూడా డిమాండ్ చేస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇది రాజకీయ పూరితంగా
ఏదో దాని విధంగా నేను మాట్లాడకొచ్చినా, వ్యక్తిగతంగా మన గ్రామస్తునిగా, ఒక గ్రామస్థాయి నాయకునిగా, ఒక మాజీ ఎంపీటీసీగా, ఒక మాజీ సర్పంచ్గా నేను కూడా మిమ్మల్ని కోరుతున్నా అని చెప్పి ఈ సందర్భంగా మన గ్రామస్తులందరికీ న్యాయం కావాలి కాబట్టి మీరు కూడా ముందుకొచ్చి వారితో కూర్చొని మాట్లాడించి చర్చించి దీన్ని న్యాయం చేస్తామని ఆశిస్తున్నా. అంతే. జై.